నమస్తే సాగంటి అయోధ్య గారు. నమస్కారం అండి. చదువుకునే క్రమంలో ఈ వ్యత్యాసం మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఏది అంటే మాదిగలు, మీరు ఎస్సీలు దూరంగా ఉండాలా, మమ్మల్ని అంటుముట్టు ఉండకూడదు అన్నట్టుగా ఉండేదా? ఒకప్పుడు మాదిగలు చెప్పులు కొట్టి జీవనం సాగించినటువంటి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈరోజు అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ చెప్పుల దుకాణాలు పెట్టుకోవడం, ముస్లిమ్స్ కానివ్వండి, రెడ్డిస్ కానివ్వండి, కాపుస్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కూడా చెప్పులు పెట్టుకొని జీవనం అనేటువంటిది సాగించడం వల్ల మాదిగలకు కొంతవరకు దెబ్బ పడిందని అనుకుంటున్నాను. క్లాసులు అయినాక ఇప్పుడు మాదిగలలో కూడా మాలలలో కూడా బడుగు బలహీన వర్గాలలో కూడా కాంపిటీషన్ హెవీ పెరిగింది. ఇప్పుడు నవ్వు ఈ స్టిల్స్ అంటే ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగింది అని అంటే ఈ దళితులలో చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది పెరిగారు అనేటువంటిది. అంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం వైపు వెళ్ళాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి, లేదా ఒక ప్రైవేట్ సంస్థలో ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అనేటువంటి ఒక జ్ఞానం రావడం వల్ల ఎక్కువ మంది చదువుకుంటున్నారు అనేటువంటి కాంపిటీషన్ కూడా బాగుంది. అంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యా వైద్యం ఇస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అంటే విద్య కానీ వైద్యం కానీ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ చాలా మంది ఎన్నో పథకాలకు ఎగబడిపోతా ఉన్నారు. ఎవడు అడిగింది అంటే ప్రభుత్వం ఎరవేసి లాక్కుంటుంది. అంటే ఇండైరెక్ట్ ఓట్ల కోసం ఓట్ల డ్రామాలు